ప్రతి ఏటా వేసవిలో ప్రజల నోటిని తీపి చేసే మామిడి రైతుల జీవితాల్లో మాత్రం చేదే మిగులుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది మామిడి రైతుల పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలు మెట్ట ప్రాంత రైతులను నట్టేటా ముంచాయనే చెప్పాలి. గత ఏడాది పంట లేక నష్టపోతే ఈ ఏడాది పంట ఉండి కూడా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతంగా ఉన్న జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో మామిడి తోటలు అధికంగా సాగులో ఉన్నాయి. ఈ ఏడాది దిగుబడులు బాగానే ఉన్నా వర్షాలు వచ్చి రైతులను నష్టాల పాలు చేశాయి. సరిగ్గా కాయలు పక్వానికి వచ్చి కోతకు వచ్చే సమయానికి వర్షాలు పడడం గమనార్హం. దీంతో బంగినపల్లి తదితర రకాలకు పురుగులు పట్టి పక్వానికి వచ్చిన కాయలు రాలిపోతున్నాయి. దానికి తోడు మామిడి ధర కూడా పడిపోయింది. గత ఏడాది పూత మాడిపోయి దిగుబడి తగ్గితే ఈ ఏడాది దిగుబడి ఉన్నా కాయలు అమ్ముకునే పరిస్థితి లేదు. గత ఏడాది కిలో కనీస ధర 12 రూపాయలు ఉంటే ఈ ఏడాది 5 నుంచి 6 రూపాయల ధర మాత్రమే పలుకుతుంది. మల్లిసాల గ్రామానికి చెందిన కౌలు రైతు కరిస్వామి మాట్లాడుతూ ఈ పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలు కౌలుకు తీసుకున్నామన్నారు. కాయల కోతకు వచ్చే సమయానికి వర్షాలు పడ్డాయన్నారు. వర్షాలకు ఈగలు వచ్చి కాయలపై వాలడంతో బంగినపల్లి, కలెక్టర్ వంటి రకాలకు పురుగులు పట్టి రాలిపోతున్నాయన్నారు. దాంతో దిగుబడిని నష్టపోయామని, ధరలేక మరికొంత నష్టపోయామన్నారు. ఇప్పటికైనా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఇలా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామం అండి. మొత్తం తోటలన్నీ కలిపి 9 లక్షలు తీసుకున్నాం. సుమారుగా 30 ఎకరాలు ఉంటుంది. 9,50,000 పెట్టుబడి కొన్నాం. అదే కొనుగోలు ఓన్లీ కాయలకి. అది కాసిన తర్వాత మందు కొట్టులని, పిండి అని అయ్యని మొత్తం 5,50,000 అయింది. ఎంత మొత్తం 15 లక్షల వరకు అయిపోయింది. ఇది ₹1 రాలేదు. చూస్తే వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల కాయకి పురుగడేసి మొత్తం రాలిపోతుంది. బయట మార్కెట్ చూస్తే కేజీ ₹6, ₹5. మరి మా పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు ఆదుకుంటారని చెప్పి మేము కోరుకుంటాం. మా ఒక్కళ్ళదే కాదండి, మొత్తం చుట్టుపక్కల మల్లిసాల గ్రామం మొత్తం అలాగే ఉంది. మల్లిసాల, గోవిందపురం, వెంగపురం మొత్తం చుట్టుపక్కల రైతులందరూ కూడా అలాగే ఉన్నాయి. సొంత రైతులు అంటే ఇంకేదో వచ్చిన రాకపోయినా ఏదో కౌలు చేసుకుంటారు. బోళ్ళు అంతమంది కౌలు రైతులు ఉన్నారు. మరి ఆ కౌలు రైతులు నేను ఆదుకోవాలని చెప్పి మరి రైతులందరి తరపున మాట్లాడుతుంది. సరే కూడా ఎలా తీసుకుంటారా? ఇలాగే ప్రతి ఏడాది తీసుకుంటామండి. ప్రతి ఏడాది వర్షాకాలం అయిపోయిన తర్వాత తోటలోకి వెళ్ళి అడుగుతాం. పలానా తోట అమ్మేస్తున్నారని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటాం. వాళ్ళు రేటు చెప్తారు. పలానా 5 లక్షలైనా 4 లక్షలైనా తోటను బట్టి, ఎకరాన్ని బట్టి, ఉన్న చెట్లను బట్టి తీసుకుంటాం. తోట అలా వదిలేస్తారు వాళ్ళు. ఆ తర్వాత మనం దుక్కు దున్నిచ్చుకొని చెట్టు పూత వచ్చిన తర్వాత పూత మందు కొడతాం. పూత రావడానికి ఓ మందు, పూత వచ్చిన తర్వాత ఓ మందు, పూత వస్తే కాయ పేలడానికి ఓ మందు, మళ్ళీ కాయ వచ్చిన తర్వాత కాయ మీద మంగు రాకుండా ఓ మందు, మళ్ళీ చెట్లు బలానికి కింద పిండి, పెంట, ఇవన్నీ పెట్టుబడి బోళ్ళు అంత అవుతుందండి. ఏమవుతుందండి వర్షం వల్ల? ఇప్పుడు భూమి ఉందండి, వాళ్ళు ఎండాకాలం అనుకో గడ్డి ఎండగా ఉంటుంది. ఈ మొక్కలు వచ్చేసి ఈగలు ఉంటాయి దాంట్లో, పండు ఈగలని. ఆ ఈగ వచ్చి కాయ మీద వాడడం వల్ల కాయలు పురుగు పట్టేసి కాయ మొత్తం రాలిపోతుంది కింద. వర్షం రావడం వల్ల ఇదే దెబ్బ. మే నెలలో వర్షాలు ఇప్పుడు పడే కదా, ఈసారి ముందుగా ఋతుపవనాలు ముందుగా రావడం వల్ల కొంచెం రైతులకు దెబ్బ అయింది. ఇప్పుడు ఏ రకాల కలెక్టర్కి వస్తుందండి, బాగా బంగినపల్లికి కలెక్టర్కే. మీకు ఈ వర్షాల వల్ల ఇంకా అన్ని కాయలకి అన్ని రకాలు కూడా వచ్చేస్తుందండి. ఇంకా కొత్తపల్లి కొబ్బరి లేదు, రసాలు లేదు, ఇంకా అన్నీ ఎక్కువగా కొత్తపల్లి ఇది కలెక్టర్కే, బంగినపల్లికి ఎక్కువ దెబ్బ. ఇప్పుడు జ్యూస్ బ్యాటరీ కలెక్టర్ అండి. వాళ్ళు ఎంత అడుగుతున్నారండి? కేజీ ₹3, ₹4 అడుగుతున్నారు జ్యూస్ బ్యాటరీకి. నీడు ఈ రోజుల్లో కేజీ ₹18 ఉండేది, ఇప్పుడు ₹3, ₹4. ఇంక ఎలా వస్తే కాయ చెట్టు ఎంత కాసినా మాత్రం రేట్ ఏముంటుంది? రేట్ ఎలా ఉంటే రైతుకి ఏముంటుంది? ఇంకా